హలో మూవీ మేట్స్ G5 ఓటీటీలో దొరికే బెస్ట్ 7 థ్రిల్లర్ వెబ్ సిరీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈ లిస్ట్లో ఉన్న సిరీస్ మేము ఎప్పుడో చూసేసాం బ్రో అని కొందరు కామెంట్స్ పెడతారేమో, చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా బ్రో, వాళ్ళ కోసమే ఈ లిస్ట్. కట్టుబాట్లు ఆచారాల మధ్య నలిగిపోయే ఒక ఆడపిల్ల స్టోరీ ఇది. 10th క్లాస్ అవ్వకుండానే మెచ్యూర్డ్ అయిన ఆడపిల్లకి పెళ్లి చేసేసి ఒక ఊరికి పంపించడం, అక్కడే అత్తగారింట్లో వంటింటి కుందేల్లాగా పర్మనెంట్ చేసేయడం. కానీ అయాలికి మాత్రం బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలనే కోరిక. మరి తను ఏం చేసింది అనేదే ప్లాట్. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అయినా సరే చాలా నీట్గా ప్రజెంట్ చేసినందుకు డైరెక్టర్కి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. దీని IMDb రేటింగ్ 8.6/10. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది ఎంత తోపు సిరీసో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే సబ్జెక్ట్ మీకు అర్థమైంది కదా. సో ఈ సబ్జెక్టు మీకు ఓకే అనుకుంటే నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరూ ఈ గొప్ప చిత్రాన్ని పక్కాగా చూడాలి. G5లో ఉంది, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 రెక్కీ 2022 తెలుగు. ఒక మహిళ వల్ల కురుక్షేత్రమే జరిగింది అని అంటారు కదా, సో ఈ వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. సో ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడలేరు, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. ఈ సిరీస్ స్టార్ట్ టు ఎండ్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందించడం అయితే పక్కా. బీజిఎం అయితే కిరాక్ ఉంటుంది. ఇంతవరకు ఈ తోప్ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడకపోతే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సిరీస్ని వెంటనే చూసండి. ట్విస్ట్లు కూడా మామూలుగా ఉండవు. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. దీని IMDb రేటింగ్ 7.1/10. లిస్ట్లో నెంబర్ 3 ఎక్స్పైరీ డేట్ 2020 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5. ఈ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్ అయితే మామూలుగా ఉండదు బ్రో. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్కి ఒక ట్విస్ట్ వస్తుంది. దానివల్ల నెక్స్ట్ ఎపిసోడ్ అన్నీ మనం కంటిన్యూగా యూసేలా చేస్తుంది. దీని IMDb రేటింగ్ 6.7/10. ఈ రేటింగ్ చూసి ఈ సిరీస్ని అయితే తక్కువ అంచనా వేయకండి. ప్రతి సీను నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా టెన్షన్ని బిల్డ్ చేస్తారు. ఇంతవరకు మీరు ఈ సిరీస్ని చూడకపోతే వెంటనే చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. లిస్ట్లో నెంబర్ 4 ATM 2023 తెలుగు. దీని IMDb రేటింగ్ 7.2/10. ఒక నలుగురు బస్తీ కుర్రాలు చేసే రాబరీ కాన్సెప్ట్తో ఈ సిరీస్ని తీశారు. ఈ సిరీస్ ఫస్ట్ 4 ఎపిసోడ్స్ కొద్దిగా స్లోగా ఉంటుంది. అది ఓపిక్గా చూస్తే ఈ సిరీస్ మొత్తం మిమ్మల్ని దొంగ పోలీస్ ఆటతో మంచి థ్రిల్ని అందించడం పక్క. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ స్టోరీని అందించాడు. 5th ఎపిసోడ్ నుండి సిరీస్ మస్తు అనిపిస్తుంది. విజేస్ అన్ని వేసే ప్లాన్స్ అయితే కిరాక్ ఉంటాయి. క్లైమాక్స్ చూస్తే అదిరిపోతుంది. మరి సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. జస్ట్ టైంపాస్ కోసం, లైట్గా కామెడీ ప్లస్ కొన్ని థ్రిల్స్ కోసం ఒకసారి ఈ సిరీస్ని చూసేయండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 గాలివానా 2022 తెలుగు. ఈ సిరీస్ థ్రిల్లింగ్ అంటే ఒక మిస్టరీ పజిల్గా సూపర్గా ఉంటుంది. తెలుగు వెబ్ సిరీస్ కాబట్టి క్యారెక్టర్స్తో ఈజీగా మనం కనెక్ట్ అయిపోతాం. ఈ మర్డర్ మిస్టరీని ఇప్పటికే మీలో చాలామంది చూసే ఉంటారు. చూడని వాళ్ళు వెంటనే G5లో చూసేసేయండి. ఒక జంటని ఒకడు మర్డర్ చేస్తాడు. వాడు యాక్సిడెంట్లో వీళ్ళ ఇంటి ముందరనే వచ్చి పడతాడు. తర్వాత ఇంట్లో వాళ్ళు వాడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు అనేదే ప్లాట్. దీని IMDb రేటింగ్ 6.4/10. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 6 సంఖ్యలు 2022 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. ఈ సిరీస్ అయితే కిరాక్ ఉంటుంది బ్రో. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అడవిలో ఒకటి మర్డర్, కానీ కొద్దిసేపటి తర్వాత ఆ శవం హెడ్ మాయం. మరి దీనివల్ల పోలీసులు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు, ఇంతకీ ఆ తలని ఎందుకు తీసుకెళ్ళాడు, ఎవడు తీసుకెళ్ళాడు, మరి బాలాట ఆడుకుంటాడా ఏమాడుకుంటాడు, ఈ సిరీస్ చూసి తెలుసుకోండి. దీని IMDb రేటింగ్ 7.9/10. G5లో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 7 పరువు 2024 తెలుగు. ఈ రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ G5 OTTలో అయితే మంచి మార్క్స్ కొట్టేసింది. సిరీస్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్తో అదిరిపోతుంది. నివేతా పేతురాజ్ అండ్ తన హస్బెండ్ ఒక మర్డర్ చేస్తారు. మరి ఆ శవాన్ని మాయం చేశారా, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు అనేది థ్రిల్లింగ్గా ప్రజెంట్ చేశారు. మరి సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. బోల్డ్ లాంగ్వేజ్ కుప్పలు తెప్పలుగా ఉంటుంది, సో చూడకూడదు. దీని IMDb రేటింగ్ 6.6/10. ఇంతవరకు ఈ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.